రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తడిసి ముద్దైంది. వాతావరణ మార్పులు, వరద దాటికి ధాన్యం రాసులు కొట్టుకుపోయాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో అర్ధరాత్రి నుంచి విద్యుత్కి అంతరాయం కలిగింది. వరదలో ధాన్యం కొట్టుకుపోయింది. పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. తడిసిన ధాన్యంను సైతం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ధాన్యం తీసుకువచ్చిన రైతులను ఆగం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు ధాన్యపు రాసుల్లో వర్షాల కారణంగా కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు మనము కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి గాంధీగంజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ గాంధీగంజ్లో విజువల్స్లో చూసుకోవచ్చు. ఉదయం కురిసిన వర్షం కారణంగా వడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో కల్లాల వద్ద ఉన్న ధాన్యంతో పాటు ఇక్కడ ఉన్న వర్షంకు కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ పరిస్థితి కనబడుతుంది. అనేక ప్రాంతాల్లో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇటు నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ, ఆర్మూర్ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి ముద్దవుతున్న పరిస్థితి నెలకొంది. ధాన్యం తడిసిపోవడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వము అధికార యంత్రాంగం స్పందించి వెంటనే కొనుగోలు చేయాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఈ వర్షం కారణంగా ధాన్యం తడిసి ముద్దవుతుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వర్షం వల్ల ఎట్లా పరిస్థితి ఉంది? పరిస్థితి అంటే సార్, ఇప్పుడు మాకు వర్షం వస్తే కూడా స్టేషన్ రోడ్ నుంచి వచ్చే వాటర్ అన్ని ఇక్కడ గాంధీగంజ్లోకి వస్తాయి. ఇప్పుడు రైతులు మొత్తం ధాన్యాన్ని ఆరబెట్టుకున్న తర్వాత కూడా ఎంఆర్ఓ లేడు, కలెక్టర్ లేడు, ఒక ఆర్డీఓ లేరు. మాకు కవర్లు అనేది ఐకేపీ వాళ్ళు అందిస్తున్నారు. కానీ మాకేందంటే నిన్న ఒక 3-4 ట్రాక్టర్లు కొట్టుకుపోయినాయి అయ్యి నైటు. కానీ మాకు ఎంత తొందరగా అయితే ఈ ఉన్నాయి నానిన వడ్లు కూడా ధాన్యాన్ని త్వరగా లిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. ఇదైనా ఇప్పుడు కొట్టుకుపోయిన ధాన్యాన్ని కూడా ఏదన్నా ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం మేము. ఇక్కడ మరో రైతు ఉండు, చెప్పండి. వర్షం కురుస్తుంది, ధాన్యం కొనుగోలు ఎట్లా జరుగుతున్నాయి? అధికారులు ఏమంటారు? ఎండబెట్టమంటుండ్రు సార్. ఇంకా ఎండబెట్టాలంటే మాతో కాదు. 15 మైచర్ వచ్చిన తర్వాత కూడా మాతో పెట్టుకుంటలేరు. 15 మైచర్ రావాలంటే ఎప్పుడు వస్తుంది సార్? 15 వచ్చిన తర్వాత 15 మైచర్ రావాలంటే రాదు సార్. 18 ఉంది, 18 మైచర్ రావాలి. 18 మైచర్ వచ్చినప్పుడు పెట్టుకోవాలి. ఇంకా 15 మైచర్ రావాలంటే ఇప్పుడు రాదు సార్. ఇప్పుడు ఎందుకంటే వాతావరణం సరిగా మాకు సహకరిస్తలేదు. ఇప్పుడు 4-5 ట్రాక్టర్ల వడ్లు కొట్టుకుపోయినాయి. చాలా మంది కొట్టుకుపోయినాయి సార్. మాది ఒక్కొంది కాదు, చాలా మంది కొట్టుకుపోయినాయి. దానికోసం ఏదైనా ప్రభుత్వం జల్దీ సహకరించి ఈ పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతే. ఇప్పుడు వర్షం పడుతుంది, తేమ శాతం లేకపోవడంతో కొనుగోలు చేస్తలేరు. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? జల్దీ కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మాత్రం ఖాళీ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా 2-3 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయట. లేకపోతే ఈ ధాన్యం కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఎట్లైనా చేసి ఈ ధాన్యాన్ని ఈ రెండు రోజులల్లో ఇక్కడికి వెళ్ళి పంపించేటట్టు ప్రయత్నం చేయండి. వర్షాల కారణంగా రైతులు ఆగమవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు, కొనుగోలు కేంద్రం సెంటర్ నిర్వాహకులు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మరోవైపు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలా, తేమ శాతం తక్కువ పేరుతో జాప్యం చేయవద్దు. మరోవైపు వర్షాలు మాత్రం వస్తున్న పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియని పరిస్థితి. దీంతో రాత్రి వేళలో తెల్లవారుజామున కురుస్తున్న వర్షాల కారణంగా ధాన్యం కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఓ రైతుకు సంబంధించిన 20 బస్తాలకు పైగా ధాన్యం కొట్టుకుపోయేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి చర్యలు తీసుకోవాలా, జాప్యం చేయొద్దు అని రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.